పార్టీకి ఇతర పార్టీలకి తేడా ఏమంటారు? టీడీపీ అంటేనే అభివృద్ధి అండి. అభివృద్ధి వల్ల ఇప్పుడు చూడండి, క్రింద ప్రభుత్వం ఏదైనా ఒక కంపెనీ తీసుకొచ్చి ఏదైనా చేసిందా? ఏమీ లేదు. కానీ అందరికీ ఈ ప్రలోభ పెట్టి, ఈ పథకాల వల్ల ప్రలోభ పెట్టి వాళ్ళు వశపరుచుకున్నారు తప్ప ఇప్పుడు మెయిన్ క్యాడర్ ఎవరు కూడా ఓటు వేయలేదండి. అందరూ కూడా వేసింది ఏదో రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో వేసారు తప్ప మెయిన్ గా మాత్రం ఎవరు చేసింది కాదు. ఏంటంటే అందరూ తెలుసుకున్నారండి, పూర్తిగా తెలుసుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఉన్న ఘనత ఏంటంటే 82 మార్చి 29 అన్న నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఒకే విధానం, సంక్షేమం, అభివృద్ధి. ప్రజలకు సంక్షేమంతో పాటు మౌలిక వసతులు, రోడ్లు, అభివృద్ధి కూడా తెలుగుదేశంలో అయ్యిందని చెప్పడానికి ఇప్పుడున్న తెలంగాణ హైదరాబాద్ సిటీయే తార్కాణం. తెలుగుదేశం పార్టీలో పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీని ఆవిర్భావం చేశారు. ఆయనకి విలాసవంతమైన జీవితాలు, ఎంతో చక్కటి జీవితం ఉంటూ ఉండగా కేవలం ప్రజలకి సేవ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ ప్రజలలోకి వచ్చి ఒక పార్టీ పెట్టారు. ఆయన గురించి ఒకటి విషయం చెప్పాలి. ఎవరికో రక్తం కావాల్సి వచ్చింది. అప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంకి వెళ్ళి, మామూలుగా అయితే డబ్బులు అడుగుతారు, మీకు ఎంత రక్తం కావాలో పట్టుకు వెళ్ళండి, డబ్బులు ఇక్కడ అక్కలేదు, కేవలం సేవ మాత్రమే అని చెప్పారు. హ్యాట్స్ ఆఫ్ టు ఎన్టీఆర్. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అయ్యో పాపం అనే దయాదాక్షం లేకుండా పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇబ్బందులు గురైపోయి, ఎవరికి చెప్పుకోనంత బాధలు పడిపోయి, చాలా మంది కూడా ఆయన పరిపాలనలో, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది. పెట్టుబడులు బాగానే వస్తున్నాయి. బాబు గారు లోకేష్ ప్రోద్బలంతో పెట్టుబడులు బాగా వస్తున్నాయి. కంపెనీలు కూడా అన్ని వస్తున్నాయి. ఉద్యోగాలు పెరుగుతున్నాయి. తర్వాత గత గవర్నమెంట్ లాగా చండాలంగా చేయట్లేదు. చాలా బాగానే ఉంది సార్. ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మనం మాట్లాడుతూ 3 సంవత్సరాలు ఆగండి, మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది, నేను ముఖ్యమంత్రి అవుతాను, అది అని మాట్లాడు. అతను బతికోనంగా ముఖ్యమంత్రి రావడం కష్టం. అసలు జన్మలో జరగదు అతనికి. ఈ జన్మకు లేదే కాదు. అంటే గత ప్రభుత్వం ఏంటంటే దోపిడీను, దొంగలు, ఇది అంతాను. ఒకటి ఏంటంటే మెయిన్ నాకు ప్రభుత్వాల గురించి కదా, ప్రభుత్వాల పనితీరు బాగోలేదు. బూతులు, ఒకళ్ళేమో మనం ఏమో ఆడాళ్ళంటే ఆడాళ్ళు వేసుకొచ్చారని ఇది అంటారు. అసలు ఎంత చండాలంగా మాట్లాడుతున్నారంటే అంత చండాలంగా. ఆ సభాపతి కూడాను, ఒక సభాపతిలో పెద్దల దీంట్లో అసెంబ్లీలో బూతు మాటలు రాకూడదు. ప్రజాప్రతినిధులేట బూతు మాటలు మరి దొంగలు కాపాడుకుంటా చేస్తే వాళ్ళే మర్డర్లు చేసి ఒక దళితుడికి పాపం డాక్టర్ని కావాలని పిచ్చెక్కి చేసి చంపించేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు మంచిదన్నానంటే, పైన కేంద్రం ఉంది, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ముగ్గురు ఏ ఒక్కడు తప్పులు చేసినా గట్టిగా పట్టుకోవటానికి నేషనల్ మీడియా ఉంది, ఇక్కడ మీడియా ఉంది. ఒకే ఒక దొంగ ఛానల్ ఉంది, అది తప్ప ఆ దొంగ సాక్షి తప్ప కథమై అన్ని అందరూ బాగానే ఉండయి. కాకపోతే ఏంటంటే పెళ్ళి అవ్వగానే 2వ రోజున పిల్లలు పుట్టరు కదా, కాబట్టి తప్పకుండా ఈ అన్ని కార్యక్రమాలు నెరవేరుతాయి. ఈ లోటు బడ్జెట్ను కూడా నెరవేర్చుకుంటూ రావాలి. మెయిన్ ఉచితాలు కాదు, ఉపాధి కల్పన కల్పించాలి. ఈ